అన్నా చిరంజీవి అన్నా నీ దండం పెడతానా? ఒక ఇక్లాంగుని అన్నా, నేను ఒక ఇక్లాంగుని. నీ పేరు మీద పట్టా, ఒక రిజిస్ట్రేషన్ పట్టా నీ పేరు మీద అంటే ఎంత పేరు ఉండాలన్నా నీకు? ఎంత పేరు? ఒక మనిషి మీద పట్టా చేయించిన నేను. పట్టా ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను పట్టా చేయించిన. నీ పేరుని నిలబెడతానంటే నువ్వు కులగొడతావు. నీ పేరుని నేను నిలబెడతా అనుకుంటున్నా. చచ్చిపోయిన మనిషికి తెలంగాణ రోడ్డువి నువ్వు ఆ పేరు ఎందుకు తీస్తావు? నీకు తెలంగాణ మీరు చంపేస్తామంటున్నారు. నేను నీ పేరు నిలబెడతాను, నువ్వు నిలబెట్టలేవు. నేను నీకు అలా ఏమడిగినా నాకు ఒక రిప్లై పంపించి నాకు నేను చూసుకుంటా తమ్ముడు అని అంటే అయిపోతుంది కదా. నేను ఫ్యాన్సులు కాడ వినకాడ వాళ్ళ కాడ ఎందుకు పోతాను? నాకు అవసరం ఏంది? వాళ్ళకి అడిగి నేను రిజిస్ట్రేషన్ చేయించినా, ఫ్యాన్స్ వాళ్ళకి అడిగి నేను రిజిస్ట్రేషన్ చేయించానా? ఒక ఫ్యాన్స్ అంటే ఒక అభిమానం, ఏ హీరోకైనా అభిమానం ఉంటాం మనం, కాదని సాబిజమే. కానీ నీ పేరు మీద పట్టా, అది గమనించు. 500 మంది నీ కాడ ఉన్నారు జీతగాళ్ళు. 500 మందికి తెలియట్లేదా? చెవులు లేవా? కళ్ళు లేవా? టీవీలో రావట్లేదా? ఈడోలో రావట్లేవా? ఆస్తి పోగొట్టుకున్నాడు, కన్ను పోగొట్టుకున్నాడు, పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పట్లేదా? మనుషులేనా వాళ్ళు? పంది తిన్నట్టు తింటారు కదా. ఒక్కొక్క ఫంక్షన్కి పోయి పంది తిన్నట్టు బకెట్లు తింటారు కదా. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము? ఒకళ్ళు ఫంక్షన్ అయితే బకెట్లు తింటారు. నీ ఏమన్నా తిరగటోళ్ళు పిలిచేది నీకు ఒక్కనికే. నీ గన్మెన్లో 600 మంది పంది లెక్క తింటారు కదా. అవతలకి ఆగం చేసి వస్తారు కదా. చిరంజీవి అమ్మడి వచ్చిన వానికి పెట్టకపోతే మన మర్యాద ఉండదని ఇంట్లో ఏం మాట్లాడారు కదా. అడిగితే నీ నిజాతిగా అడిగితే నువ్వు పక్కన పెడతావా? ఒక యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రిజిస్ట్రేషన్ నెంబర్కి నువ్వు పక్కన పెడతావా? నాకు వెంటనే రిప్లై పేపర్, లేకపోతే నేను చచ్చిందాకా దీక్ష చేస్తూనే ఉంటా. చచ్చిందాకా. పోతే ప్రాణం, పోరాడితే వచ్చేది ఏం లేదు, ప్రాణం తప్ప ఏం లేదు. నేను చచ్చడానికి కూడా సిద్ధమే. ఎస్పీ డిఎస్పీ వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకు రా బిడ్డ నీ భార్య పిల్లలు ఉన్నదని. నీ గురించి నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక పేరైనా చరిత్రలో మిగిలిపోవాలి అంతే.